నిరుపేద ఆడబిడ్డలకు తన స్వంత ఖర్చులతో వివాహాలను చేయించారు. సంస్కారం, సౌశీల్యం ఉట్టిపడే రంగాగారికి మహిళలంటే ఎంతో గౌరవం. హద్దులు మీరిన ఖాకీల క్రౌర్యాన్ని రంగాగారు ఎదిరించిన తీరు ఆయన జీవితంలో మరిచిపోలేని ఘట్టాలలో ఒకటి. నేరారోపణకు గురై కటకటాల పాలైన ఓ మహిళకు పోలీసులు అన్యాయంగా శిరోముండనం చేయిస్తే ఆ సమాచారం అందుకున్న రంగాగారు క్షణాల్లో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఖాకీల క్రౌర్యాన్ని నిరసించారు. ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించే అధికారం మీకెవరిచ్చారు అని రంగాగారు పోలీసు అధికారుల్ని నిలదీశారు, నిగ్గదీశారు. అది రంగాగారి సాహసం, అది రంగాగారి పోరాటం. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రంగాగారి వైభవాన్ని, ప్రాభవాన్ని చూసి సహించలేని శక్తులు ఆయన ఇంకా 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 ఎదిగితే తమ ఆర్థిక దోపిడీకి, రాజకీయ భవితకు కాలం చెల్లుతుందని గ్రహించి రంగాగారిని కడతేర్చాలని యోచించడం ప్రారంభించారు. అదును కోసం, అవకాశం కోసం పొంచి ఉన్న తెగబలిసిన స్వార్థపర వర్గాలు కరుకు కసాయి గుండాలను సమీకరించి కారణజన్ముడుగా ఖ్యాతిగాంచిన రంగాను కడతేర్చడానికి సమాయత్తమయ్యారు. అది 1988వ సంవత్సరం డిసెంబరు నెల, ధనుర్మాసం, ఎముకలు కురికే చలి. 22వ తేదీ రోజులాగే రంగాగారి దైనందిన జీవితం ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన తన ప్రజాహిత కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించారు. సాయం సంధ్య సమయానికి ఆయనకు సమాచారం అందింది. క్రీస్తురాజపురంలో పౌరులకు, అధికారులకు మధ్య ఇళ్ల స్థలాల విషయమై వివాదం తలెత్తిందని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని రంగాగారికి తెలిసింది. తెలిసిన వెంటనే సమస్య పరిష్కారం కోసం సహచర మిత్రులతో కలిసి చీకటి పడే వేళ రంగాగారు క్రీస్తురాజపురం బయలుదేరారు. కొంత దూరం వచ్చాక దారిలో పోలీసులు ఆయన ప్రయాణాన్ని అటకాయించారు. అసందర్భ ప్రశ్నలతో, అనవసరపు కాలయాపనతో ఆయనను విసిగించి వేధించసాగారు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభకు ఎన్నికైన తనకు ప్రజలను కలుసుకోవడానికి ఎవరి అనుమతి అక్కరలేదని, తనను ఆపే అధికారం ఎవరిచ్చారని నిగ్గదీసి ప్రశ్నించిన దిగ్గజం మన రంగా. ఖాకీలకు, ప్రజాప్రతినిధికి మధ్య చెలరేగిన వాగ్వివాదం చిలికి చిలికి గాలివానై రంగాగారి ఆమరణ నిరాహార దీక్షకు దారితీసింది. ఖాకీల ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ ధోరణికి నిరసనగా రంగాగారు బందరు రోడ్డుపై నిరాహార దీక్ష ప్రారంభించారు. 22వ తేదీ సాయంత్రం చీకటి పడిన వేళ ప్రారంభమైన రంగాగారి నిరాహార దీక్ష 23వ తేదీ ఉదయం వరకు నడి రోడ్డు మీదే జరిగింది. మిత్రుల, శ్రేయోభిలాషుల, హితైషుల సూచన మేరకు నిరాహార దీక్ష శిబిరాన్ని తన నివాసం వద్ద గల నిర్మల హృదయ భవన్ వద్దకు తరలించారు. 23, 24, 25వ తేదీలు ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. రంగాగారి నిరాహార దీక్ష సమాచారం విన్న అసంఖ్యాక అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగు నేల 4 చెరగుల తండోపతండాలుగా కదలి రావటం ప్రారంభించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బందరు రోడ్డులోని నిరాహార దీక్షా శిబిరం ఒక తీర్థయాత్రా స్థలంగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన ఈ నిరాహార దీక్ష వార్త విన్న కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఆదేశం మేరకు రాష్ట్రంలోని అతిరథ మహారథులైన కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులందరూ రంగా పోరాటానికి మద్దతునిచ్చేందుకు, సంఘీభావాన్ని వ్యక్తం చేసేందుకు తరలివచ్చారు. 25వ తేదీ వరకు తుఫాను ముందర ప్రశాంతతల వాతావరణం చాలా మామూలుగానే ఉంది. ఆ రోజు డిసెంబర్ 25వ తేదీ. సూర్యోదయ సూర్యాస్తమయాలు యథావిధిగానే గడిచాయి. ప్రజాజీవనంలో ఏ విధమైన మార్పు లేదు. అర్ధరాత్రి వరకు నీరవ నిశ్శబ్దం రాజ్యం చేసింది. పోరుబాటలో అలసిపోయిన రంగాగారు 4వ రోజు నిరాహార దీక్ష విజయవంతంగా పూర్తి చేసి
అనుచర బలగంతో ఆదమరచి నిద్రిస్తున్న వేళ అది. రంగాగారికి రక్షాకవచంగా నిలిచి సుశిక్షితులైన కార్యకర్తలు రంగాగారు నిద్రపోయారు కదా అని తమ తమ ఇళ్లకు చేరుకున్న తరుణమది. 26వ తేదీ వేకువజామున అసహాయసూరుడైన మన రంగాను హతమార్చాలన్న నీచ వ్యూహంతో పచ్చి నెత్తురు తాగే కసాయి మూటలు బస్సుల్లో వరిసెలు, గొడ్డళ్ళు, విచ్చుకత్తులు, వేటకొడవళ్ళు వంటి మారణాయుధాలతో తరలివచ్చారు. వచ్చి రాగానే నిరాహార దీక్షా శిబిరంపై నిప్పులు గక్కే పొగ బాంబులు విసిరి బీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతే, క్షణాల్లో విచ్చుకత్తులు, వేటకొడవళ్ళు రంగాగారిపైన, ఆయన అనుచర బలగాలపైన పైశాచికంగా దాడి చేసి వేడి నెత్తురు తాగాయి. విజయవాడ నగర చరిత్రలో కనీ విని ఎరుగని ఆ దారుణ దమనకాండ చూసిన ప్రకృతి క్షణకాలం పాటు కారు చీకట్లు కురిపిస్తున్న ఆకాశం ఆ దారుణాన్ని చూడలేక కన్నీరు కార్చింది. తన కన్న బిడ్డ తన కళ్ళ ముందే ఘోర కిరాతకానికి కన్ను మూసుకుంటే కుడమి తల్లి పొగిలి పొగిలి ఏడ్చింది. అసహాయసూరుడైన రంగా ఆత్మ అరుణిమ దాల్చి వినీలాకాశం వైపు దూసుకుపోయి వేగుచుక్కగా నిలిచింది. మన రంగా మరణ వార్త విన్న లక్షలాది అభిమానులు గుండె లవిసేలా విలపించారు. ఆదరించి అండగా నిలిచిన రంగన్న తమకిక లేడని గోడుగోడున ఏడ్చారు. కార్లు, లారీలు, రైళ్లు వంటి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని అందిపుచ్చుకొని ఆయన భౌతిక కాయాన్ని చివరిసారి సందర్శించుకోవడానికి తరలివచ్చారు. ఆవేశం, ఆవేదనతో కారుతున్న కన్నీరు ఓవైపు, విషన్న వదనాలతో బారులు తీరిన జనసందోహం మరోవైపు. అదో విషాదకర దృశ్యం. వేల సంఖ్యలో మోగిన ఫోన్లు, ఉరుకులు పరుగులతో తరలివచ్చిన కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు. ఉద్రేక ఉద్విగ్న భరిత క్షణాలవి. రంగాగారి భౌతిక కాయాన్ని తొలుత ఆయన నివాసానికి తరలించారు. అనుంగు మిత్రులు, సహచరులు ఆ బాధ తాళలేక రక్తాశ్రు సింధువులు రాల్చారు. వేల జనసందోహం ముకుళిత హస్తాలతో తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రంగాగారి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సిటీ కాంగ్రెస్ కార్యాలయానికి తరలించారు. ఎటు చూస్తే అటు జనం, జనం జనం ప్రభంజనం. మహోత్తుంగ తరంగాలై కడలి కెరటాల్లా జనం తరలివచ్చిన సన్నివేశమది. రంగాగారి మహాభినిష్క్రమణం కృష్ణవేణి నదీ తీరాన స్వర్గపురిలో అసంఖ్యాక అనుచరుల రంగా అమర్రహే, రంగా అమర్రహే అన్న నినాదాల నడుమ ముగిసింది. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోతుంది. మహాపురుషులు, కారణజన్ములు మరణానంతరం కూడా జీవిస్తారు. ఆ కోవకు చెందిన విశిష్ట కథానాయకుడు మన రంగా కన్నుమూసి 15 సంవత్సరాలు గడిచాయి. ఈ సుదీర్ఘ నేపథ్యానంతరం రంగాగారి ఏకైక కుమారుడు వంగవీటి రాధాగారు తన తండ్రి ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సేవ కోసం రాజకీయ రంగ ప్రవేశానికి నిర్ణయించారు. కారణ జన్ముడైన తన తండ్రి 15వ వర్ధంతి రోజైన డిసెంబర్ 26వ తేదీన వంగవీటి రాధాగారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. తన తండ్రి రంగాగారికి అండగా నిలిచి, ఆదరించి, ఆశీర్వదించి ప్రోత్సహించిన ప్రజానీకం తనకు కూడా అండగా నిలవాలని, తనను కూడా ఆశీర్వదించాలని వంగవీటి రాధ కోరుతున్నారు.